వ్యవసాయమే ఎంత చేస్తాం. ఉంది పొలం? మాకేముంది గవర్నమెంట్ లెక్కలోనే ఉంది ఒక 2 ఎకరాలు. సరే, ఈ 2 ఎకరాలు ఈసారి మళ్ళీ జగన్ వచ్చుంటే లాగేసుకునేవాడు కదా. లాగేసుకోవడానికి ఆయనకేం అవసరం లేదండి. మా పేదలను బతికించేవాడు ఆయన. మా పేదలకు ఉపయోగపడ్డాడు కానీ ఆయన ఎంతో డబ్బు ఇచ్చాడు జనాన్ని. చంద్రబాబు గారు అంటున్నారు జగన్ ఈసారి వచ్చుంటే మీ భూమిని లాగేసుకునేవాడు అని అన్నారు కదా. ఇప్పుడు ఆయన ఆడిచ్చాడు. ఇదిగో మా భూమి అంతా చెరువులు దిగుతున్నారు. చెరువులు దిగుతున్నారండి. చెరువులు తవ్వుతున్నారు. ఉప్పు అది ఉప్పు నీళ్ళు బారి అది పాడుపడిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు ఆ పొలం? ఆ పొలం దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తాం. అప్పటి నుంచి చెరువులు తవ్వకం చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నాయి వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ ఇష్టం ఇవ్వాల. ఎమ్మెల్యేని కలవలేదు మీరు? మేం కలవాల మాట చెప్పాలి. అంటే చెరువులు తవ్వేస్తున్నారు ఆపండి అని మీరు అడగలేదా? అడిగిన ఆగలేదు. పెట్టేస్తున్నారా? ఎన్ని ఎకరాలు మొత్తం అదంతా అక్కడ చెరువులు తవ్వటం? 2 ఎకరాలు. అదే వాళ్ళు తవ్వుతుంది 22 ఎకరాలు. ఎంతమందికి నష్టం రైతులకి? దానివల్ల 150 ఎకరాలు నష్టం. 147 ఎకరాలు 145 ఎకరాలు నష్టం. ఇంతమంది రైతులు నష్టపోతున్నప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటారు అక్కడ? వెళ్ళే వాళ్ళ మనిషి కాబట్టి మనతోటి సరే అని అంటున్నాడు, మనకు చేసి పెడతలేదు. ఎస్ఐలు వీళ్ళందరూ మనల్ని మీరు ఎమ్మెల్యే మాకు సంధిస్తాం లేదు, మమ్మల్ని పోయి రమ్మన్నారు, మీరు చేయబాకనని వాళ్ళే ఎవరంతా జాలి చూపిస్తారు కానీ ఇంకేం లేదు జరుగుతుంది. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అధికారంలో అప్పుడు ఎందుకు ఇంత తవ్వకం చేయలేదు? మేము దవని లేదు కాబట్టి వాళ్ళు దవ్వాల. ఓకే, ఇప్పుడు మీరు వద్దన్నా కూడా ఆగట్లా? ఆగటంలా. రైతులు నష్టమే కదా. రైతులు నష్టమే. ఈ 126 మంది పట్టాదారులంతా నష్టమే. మీ పొలాలు చెడిపోతాయి కదా. కంపల్సరీగా సరిపోతాయి. మీ పంట ఆధారం పోయినట్టే కదా. అవును. అయినా కూడా ఎమ్మెల్యే గారు అండగా నిలవాల్సింది పోయి పని చేయి ఎందుకని చేయట్లేదు అంటారు అసలు ఆయన? ఇదే మేము అపోజిషన్లో ఉన్నామని పక్క మాకు అపోజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ మాటల మీద పోతున్నాడు. మనం చేసేది ఏముంది? ఏమంటున్నారు రైతులు మరి అక్కడ ఎమ్మెల్యేని కూటమి గవర్నమెంట్ని ఏమంటున్నారు? ఏమంటారు? మేము ఎత్తికేస్తాం ఆయనకి. ఒకవేళ అవతల వాళ్ళు ఒకవేళ మళ్ళీ వాళ్ళు మేము నష్టపోయినా నవ్వే కూడా వాడు వేస్తాడే కానీ మేము ఎత్తికేస్తామండి. 130 మంది పట్టదారులు ఎవరు వేయం కదా. పట్టించుకునే వాళ్ళు లేరు. అధికారులు కూడా ఏమంటున్నారు? వాళ్ళు కూడా ఏదో సిక్కి దక్కినట్ట పోయి వస్తామని వారానికి కూడా ఒక రోజు వచ్చి పొలం మీద కూర్చి చూసేవాళ్ళు. అక్కడ ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు వాళ్ళు చందనట్టు ఉంది. అదేమిటి మాకు అనుమానం ఏంటంటే ఎమ్మెల్యే గారు మీరు అక్కడ బాగొద్దు అనేది ఏదో చెప్పినట్టు నా అనుమానం. మరి ఆయన వాళ్ళతో చెప్పలేదు భగవంతుడికి తెలుసు. అధికారులు మటుకు సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉంటుంది.